ఏం బాబు, ఆ రోజు నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా? ఆయన ఎందుకయ్యా కోపగించుకున్నావు? పాపం ఆయన ఏదో మంచి జరగాలని అలా చేశారు. అది ఎలా దారి తీస్తుందని ఆయనకేం తెలుసు? ఏమయ్యా, ఇదంతా నువ్వు కావాలని చేయలేదని తెలుస్తుంది కదా, మరి జైలు ఎందుకో? కావాలని చేయలేదు, కానీ ఒక ప్రాణం పోయిందిగా, అది పోలీస్ స్టేషన్ లాకప్లో. ఊరికే వదిలేస్తారా? కోర్టు, ఎంక్వైరీ, లాయర్లు. ఇప్పుడు తలుచుకుంటే నాతో పీడకల్లా ఉంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా వైపు సాక్ష్యం చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఉరిశిక్షకు బదులు 10 ఏళ్ళు. 10 సంవత్సరాలా? అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఏం చేయగలదు పాపం. తీర్పు చెప్పిన రోజు కోర్టులో బోరుని ఏడ్చింది. పాపం. అవును, జైల్లో చాలా కష్టాలు పెడతారట. మొదటి రోజే మొదలైంది. పేరు? రవికుమార్. వయసు? 30. పెట్టేసేలు. పేరు? రే ఆటగాడిదా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పేరు చెప్పరా? శ్రీనివాస్. శ్రీనివాస్. వయసు? 21. చెయ్యటి. చెయ్యివరా. ఏంట్రా వచ్చిన వెంటనే టెన్షన్ పెడుతున్నావు? ఇంకా 10 ఏళ్ళు ఉండాలిరా ఇక్కడే. రారా, చెయ్యిపు. చెయ్యివరా అంటుంటే. ఏంటి ఇక్కడ గొడవ? సార్, ఏలు ముద్ర పెట్టనంటున్నాడు సార్. నేనెవరో నీకు తెలియదు. బుద్ధిగా వేలుముద్ర వేయి. రెండు 36లు, ఒక 42, ఒక 28. బట్టలు ఇప్పండిరా. అందరూ ఒకటి తెలుసుకోండి. ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎలాగైనా ఉండుండొచ్చు, కానీ ఎప్పుడైతే మీరు ఈ చెరసాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మీరు నంబర్, కేవలం నంబర్ మాత్రమే. మీ ఊరు, పేరు, చదువు, ఆస్తి, కులం, మతం ఇక్కడ బుల్షిట్. అవేవి ఇక్కడ చెల్లుబాటు కావు. అన్నీ మర్చిపోవాలి. ఎస్. ఇక్కడ మీరెవరు? ఎవరు? నంబర్. నంబర్? ఏ నెంబర్? 504. ఇలా చూడండి కన్నయ్యలు, ఈ 4 గోడల మధ్య నేనే రాజుని, నేనే మంత్రిని. ఇక్కడ నేను చెప్పేదే చట్టం. దాన్ని అనుసరిస్తూ పోతే మీకు మర్యాద ఉంటుంది. ఎందుకంటే శిక్ష ముగించుకొని విడిపోయేటప్పుడు ఒంట్లో ఎముకలు విరిగిపోకుండా ఉండాలిగా, అందుకే. ఇదేనే నీ బెడ్, జ్ఞాపకం పెట్టుకో. గోడ నుంచి 4వ.
నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా హే నవ్వుతూ బతకాలిరా అత్త ఎవరో కొత్త పెళ్లి కొడుకు కూర్చున్నాడే. రాను రాను జైలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అయిపోయింది. ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, వాడు కూర్చున్న చోట వేడి కూడా ఇంకా చల్లారలేదు. ఇంతలో ఇంకొకటి రాని వచ్చాడు. ఏయ్ నువ్వు అటెల్ నుంచో మా వాళ్ళందరూ చూడాలి. వెళ్ళే చొక్కా విప్పరా. రే ఏంట్రా తిండిలోకి ఎండిపోయిన బల్లిలా ఉన్నావు? పేరేంట్రా? శ్రీనివాస్. గోయిందా గోయిందా. రేయ్ ఏంటి మ్యాటరో? రే మొద్దు నోట్లో ఏమన్నా పండు ఎట్టుకున్నావా? అడిగిందాన్ని సమాధానం చెప్పరా తింగర మొఖమా. శ్రీనివాస్ ఏం లేదు బాబు, నువ్వేం చేసి వచ్చావని అడుగుతున్నారు. మర్డర్. అలా చెప్పు. వీడిని చూస్తే ఎవడైనా అనుకుంటాడా కూనీ చేసి వచ్చాడని? వీడి వయసులో మీరంతా అక్బర్ కాలం నాటి వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. రే బాయ్ చెప్తున్నారుగా, అది ఏ వయసులో మొదలు పెట్టావు? రే ఏంట్రా లోనకు వచ్చిన తర్వాత మేము అడిగిన దానికి పటపట సమాధానం చెప్పాలి. చెప్పా. 14. చూసారా, నేను ముందే చెప్పాను కదా. రేయ్ కూనీ చేశానన్నావు కదా, ఎందుకు చేశారా? కుటుంబ గొడవ, కుల గొడవ, ఆస్తి గొడవ, లేక అమ్మాయిల గొడవ? అది ఒక నాతో. నీతో చెప్పరా, నీతో అంటే? తప్పుగా బిహేవ్ చేశాడు. రే ఏంటి ఆ మ్యాటరా? హాయ్ రే సుబ్బు విన్నావా? నీ సూపు చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. నీకేమన్నా అటువంటి ఐడియాలు ఉంటే వదులుకో, లేదంటే ఆడికి పట్టిన గతే నీకు పడద్ది. తమ్ముడు సీను ఓ మంచి పాటకు డాన్స్ అయ్యి చూద్దాం. ఇయ్యాలి ఇయ్యాలి. మన్మథ రాజా మన్మథ రాజా అడే గాజు వాక బుల్లామే గాజులోళం కాదా, గాజు వాక బుల్లామే గాజులోళం కాదా, నువ్వు చెయ్యి సాపలేదా? గాజు వాకే పిల్ల మాది గాజులోళమే పిల్ల మేము, గాజు వాకే పిల్ల మాది గాజులోళమే పిల్ల మేము. ఏంటి శ్రీనివాసు టెన్షన్ పడ్డావా? మేమంతా అంతే, కొంచెం ఆట పట్టిస్తుంటాం, నువ్వేం ఫీల్ అయిపోకో. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదనుకో ఈ జైల్లో ఇంక సరదా ఏమిటో చెప్పు. వీళ్ళందరూ కూడా గుండ్లు కొట్టించుకునేలా బాధపడినోళ్లే, నేను కూడా. మనమేంట్లే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి జైలు బాధలు తప్పలేదు, ఇంక మనం ఎంత చెప్పు. సుబ్బు నిన్నట్లాగా ఎక్కువసేపు పడుకోకో. ప్రియమైన తులసికి నిన్ను ఇంకో 6 నెలల్లో పెళ్లి చేసుకుంటానని దేవుడి గుళ్ళో తల మీద ఒట్టేసి చెప్పాను. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. సర్లే బుజ్జి, నువ్వు బాగున్నావని అడిగే ధైర్యం నాకు లేదు. నా తులసిని బాగా చూసుకోమని ఆ దేవుణ్ణి అడగడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఇక్కడ నేను వదిలే అవన్నీ చెప్పకుండా ఉంటేనే మంచిది. 10 ఏళ్ళు ఇంకా ఈ నరకంలో బతకాలని తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ ఒకటి, నాకంటే కష్టాలు పడుతున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా తలరాతి ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నెలకి 1 రోజు నన్ను చూడొచ్చు నువ్వు, అది 10 నిమిషాలే. ఆ రోజు కోసం రోజు ఎదురు చూస్తుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ అమ్మని అడిగానని చెప్పు. ఇదే నా ముద్దు అనుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో
మనసు మూగదే గాని బాసున్నది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా అది? ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. పూల గుండెలో దారుందాగుందని తెలుసు, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా? నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో ముద్దబంతి పువ్వులో